ఆవులు కాస్టోడు ఏం బిక్తున్నాడు రాత్రి. నేను ఒక డ్రైవర్నే కదా, ఇప్పుడు ఫుల్ టైం డ్రైవర్నే కదా. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఏ గవర్నమెంట్ ని ఉద్దేశించి కాదు. నేనేం హాయ్ గాయ్స్, మారడమల్లి నుంచి భద్రాచలం వెళ్తున్న రూట్లో ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయింది. రీజన్ ఎందుకనేది చెప్తా. దానికన్నా ముందు ఫస్ట్ ఈ లారీ డ్రైవర్ని అడుగుదాం. అన్న ఇట్రావా, నీ పేరేంటన్నా? కిరణ్. ఏం జరిగింది అసలు ఇన్సిడెంట్? అదే నైట్ 12కి వెళ్తుండే ఆవులు వచ్చి అడ్డంగా రావడంతో అలా వెళ్ళిపోయిందని. ఆవులు వచ్చి నేను సైడ్కి కొట్టేసాను. ఇక అది సిచ్యువేషన్. నాకు ఒక థింగ్ అర్థం కాదు, ఎందుకంటే నేను నిన్న అరకు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అదే నిన్న మొత్తం కోతులు ఆవులు ఇవే రోడ్ల మీద ఇవే ఉంటున్నాయి. అంటే నైట్ ఇప్పుడు లారీ అయినా నేనైనా కొంచెం ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తాం కదా, ఆ స్పీడ్లో కంట్రోల్ చేయడం అనేది కుదరదు. ఇది వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది. గవర్నమెంట్కి పైసలు తీసుకుంటున్నారు కదా, ట్యాక్స్ కడుతున్నాం కదా, అలాంటప్పుడు మెయింటైన్ చేయాలి కదా. వాటిని ఇచ్చిపెట్టి ఆవులు కాస్టోడు వానికి కొంచెం రెస్పాన్సిబిలిటీ బుద్ధి ఉంటే రోడ్ల మీదకి పంపించకుండా షెడ్యూల్లో ఏమైనా కట్టేయాలా. పోనీ దానికి ఓనర్ లేడు అనుకుంటే ఆవులను తీసుకుపోయి ఏమన్నా ఉంటాయి కదా ఆశ్రమంలో, అలాంటి వాటిలో వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రాణాలతో చెలగాటం అన్నమాట. ఇప్పుడు డ్రైవర్ తప్పు కాదు, ఎవరు తప్పు కాదు. అవి వచ్చినాయి, వాటిని కాపాడడానికి డ్రైవర్ రిస్క్ చేస్తే ఆ లారీ అడ్డం పడ్డది. ఆ లారీ కండిషన్ చూస్తా ఇప్పుడు ఎంత లాసో చూడండి. అయితే ఇది రోడ్ అన్నమాట. ఇది మన మారేడుమల్లి నుంచి భద్రాచలం వెళ్ళే రూటు. చెట్టు మీరు పెట్టిర్రా? చెట్టు కూడా వచ్చేసిందా? అయితే ఇక్కడ చెట్టు ఇది ఇడుండేలా ఓడి అమ్మ. అయితే ఇక్కడ ఒక చెట్టు ఉండే, ఓకే. అయితే చెట్టులోనే చెట్టు అటాచ్ అయి ఉండే. దీని కండిషన్ చూడండి. ఇంకా ఫస్ట్ పైన చూపిస్తా. ఇంకా లారీ అవుట్ ఆఫ్ చెట్టు కనిపిస్తుందా? ఆ చెట్టు ఇప్పుడు చెట్టు వల్ల బ్యాలెన్స్ ఆగిందా లేకపోతే ఏందన్నట్టు? ఈ చెట్టుకి తగిలి ఈ చెట్టు కొమ్మ అక్కడ ఓడి అమ్మాయి ఇక్కడ ఇరిగిపోయింది చూడండి. అది ఇరిగిపోయి ఆ చెట్టు కొమ్మ మొత్తం బ్యాలెన్స్ ఆపుతుంది. ఇప్పుడు దీని సంగతి చూడండి. ఎందుకంటే డాడీకి కూడా లారీలు ఉన్నాయి. ఒక లారీ కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా? 40 to 50 లక్షలు ఉంటుంది. అంతేగానా? 40 లక్షలు ఉంటుంది. ఎందుకంటే మేము రీసెంట్గా కొత్తది తీసుకున్నాం. 40 lakhs పెట్టి ఓనర్ ఇన్వెస్ట్ చేస్తే ఇట్లా అవుతుంది. ఇప్పుడు డ్రైవర్ సరే నాకేందని ఆవులను గుద్దేస్తే ఇప్పుడు లారీల పైన ధర్నా చేస్తారు, మా ఆవులను గుద్దేసిర్రు, వాటిని గుద్దేసిర్రు అంటే దీనికి ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఈ లాస్ని ఎవడు రికవర్ చేయాలా? అది కింది నుంచి చూపిస్తా సిచ్యువేషన్. ఇది సంగతి. ఇగో చూసిర్రా, ఆ చెట్టు గుద్దితే ఇక్కడికి వచ్చింది. నేను ఆ చెట్టు కండిషన్ చూపిస్తా, ఐ మీన్ లారీ కండిషన్ చూపిస్తా. ఇది తుక్కు అయిపోయింది. అదృష్టం ఏందంటే నువ్వు ఒక్కనే ఉన్నావు అన్న డ్రైవర్. అదృష్టం ఏందంటే రాత్రి డ్రైవర్ ఒక్కడే ఉండు. అదే క్లీనర్ కూడా లేదా సెకండ్ డ్రైవర్ ఉంటే సెకండ్ డ్రైవర్ పని అయిపోయేది. ఎందుకంటే నజ్జి అయిపోయింది. ఇంకో సైడ్ చూసుకుంటే తుక్కు అయిపోయింది. డ్రైవర్ సైడ్ మాత్రం మంచిగా ఉంది, అటు సైడ్ దుంకినట్టుండు అది. సో డ్రైవర్ని అడుగుదాము ఎట్లా తప్పించుకున్నాడు మరి ప్రమాదం అనేది. ఇంకో యాంగిల్లో చూపిస్తుంది దీన్ని. మీరు అనుకోవచ్చు, బ్రో నీది వ్యాన్ లైఫ్ కదా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే, ఇవి రియాలిటీ అబ్బా, ఇవి ఎవరు చెప్పడు మీకు అట్లా. దీని సిచ్యువేషన్ చూడండి, మొత్తం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఇది. ఇంకా అక్కడ చెట్టు ఇరిగిపోయి ఆ చెట్టు ఇట్లా పడితే ఆ చెట్టు ఈ చెట్టు మధ్యలో ఆ చెట్టు ఇరుక్కొని ఆ లారీని ఆపింది బ్యాలెన్స్. లేకపోతే అది పడిపోయి డ్రైవర్కి కూడా ప్రమాదం జరిగేది. ఇది సిచ్యువేషన్. ఎవరిని అడుగుదాము మరి ఎట్లా తప్పించుకుంటే ఏందనేది. చలో చూద్దాం. మీ ఉన్నారా? హాయ్ బ్రో, మీ పేరేంటి? అసలు యాక్చువల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయరా? నైట్ ఏమైంది ఏందనేది. యాక్చువల్లీ 5 వెహికల్స్ కలిసి వచ్చేస్తున్నాయి. మీవా? ఓకే. 2 వెహికల్స్ ఎదురెళ్ళినాయి. ఇక్కడ చూడొచ్చు, అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3వది, ఇక్కడ 4, అక్కడ ఒకటి పార్క్ చేసినారు అవతల 5. టాయిలెట్ వేసుకోవడానికి ఆగాను. ఆగి బయలుదేరుతుంది. మా ఫ్రెండ్ ఎదరికి వచ్చాడు, నా వెనకాల బండి ఆగింది, మేము బయలుదేరిపోయాం.
ఎదురుకు వచ్చేసరికి కటింగ్లో ఆవులు రోడ్డు మీద కొన్నాయి. సడన్గా అలా రోడ్డు మీదకి వచ్చేస్తే నేను బండి అలా తీసుకురాను. అంటే అంటే మీకు కనిపించలేదా ఇక్కడ కాల్వ టైప్ ఉందని? కనిపించలేదు. అదే అదే నార్మల్ గా ఉందనుకున్నాను. డేంజర్ బోర్డు కానీ ఏ బోర్డు లేదు. అదే మరి కాల్వట్ కూడా పైకి కొడలేదు, అసలు రోడ్డు లెవెల్లో కాల్వట్ ఉంది. మరి నువ్వు అంటే అంటే పడంగానే దుంకేసినావు ఇటు సైడ్? లేదండి, బండి ఆగిన తర్వాత నేను ఓకే, బండి ఆగినప్పుడు నువ్వు మొత్తం వన్ సైడ్ అయిపోతావు కదా, మనకి భయం కాలేదా? భయం వేస్తుందా? ఓకే, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తా, ఈ వీడియో ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది, ఓకేనా? అంటే తెలియాలి కదా జనాలకు, ఎందుకంటే నా వీడియోస్ ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు కూడా చూస్తారు, అంతమంది రికగ్నైజ్ చేస్తారు. నాకు ఇన్స్టాలో 150,000 మంది ఫాలోయింగ్ ఉన్నారు, ఓకేనా? అదన్నమాట. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు, లేదా ఓకే. చూడడానికి ఏముందన్న, ఓనర్ వచ్చాక ఏమైంది ఫోన్లో ఏదో నువ్వు బాగానే ఉండవు గట్టా అని ఏమనుకోకుండా బండి నాశనం చేసేసావు. చాలా ఇంకా అది కామన్ బ్రో, ఎందుకంటే ఏ ఓనర్కైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మా డాడీ చిన్న టైర్కి ఏదైనా అయితేనే డ్రైవర్ని పొల్లు తిడతాడు, అలాంటిది మొత్తం లారీయే ధ్వంసం అయిపోయింది. అదన్నమాట సిచ్యువేషన్. హోప్ఫుల్లీ వాళ్ళ ఓనర్ అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నా. ఇంకొకసారి చూపిస్తా సిచ్యువేషన్ ఏందనేది. దీన్ని చూడండి, దీని కండిషన్. లారీ కావాలి ఆ మొద్దు, ఐ మీన్ ఆ చెట్టు వల్లనే బ్యాలెన్స్ ఆగింది, లేకపోతే దీని పని అవుట్ అయిపోయేది రాత్రే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40 lakhs అన్నమాట. వెహికల్ నంబర్ 4299. వాళ్ళ ఓనర్ కూడా చూడాలి వీడియో, ఐ మీన్ నిజం తెలుసుకోవాలా. ఎట్లుంటారు అంటే నువ్వు నిజం చెప్పినా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక తిట్టేస్తారు. ఎందుకంటే నాకు కలర్ చూసిన మా డాడీ కూడా అంతే కదా. బట్ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, ఇట్ హ్యాపెన్స్ అన్నమాట. అసలు ఘోరం సిచ్యువేషన్, మొత్తం తుక్కు అయిపోయింది చెట్టు. అది ఇంకో థింగ్, గవర్నమెంట్ ఏం బిక్తుందో అర్థమైతే లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజెంట్ ఏముందో ఒక డేంజర్ సైన్ లేదు. ఎందుకంటే చూపిస్తా. ఇప్పుడు ఈడ కాలువ ఉంది, ఓకేనా? ఇటు రోడ్ లేదు, అటు కాలువ ఉంది, అటు రోడ్ లేదు. అంటే ఈ ప్లేస్లో కాలి పీలి ఒకటే టిప్పర్ పడుతుంది, ఓకేనా? దాని టిప్పర్ అంటారు, పెద్ద టిప్పర్. ఆ టిప్పర్ పడుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఒక బోర్డ్స్ అని అక్కడ ఒక బోర్డ్స్ అని వేయాలి కదా, కాలువ ఉంది జాగ్రత్త అని. గవర్నమెంట్కే చెప్తున్నా, వాళ్ళు తీసుకున్న నెగ్లిజెన్స్. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇదంతా ఫారెస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బోర్డ్ సైన్ చేయడం. ఎందుకంటే నేను ఒక డ్రైవర్నే కదా, ఇప్పుడు ఫుల్ టైం డ్రైవర్నే కదా, ట్రావెలర్ అండ్ డ్రైవరే కదా. అది ఎట్లుంటుందో నాకు కూడా తెలుసు. నేను వస్తుంటే అరకు నుంచి మొత్తం ఆవులే, A to Z ఆవులే, ఓకేనా? ఇప్పుడు పోయేటప్పుడు రికార్డ్ చేస్తే ఏదో మధ్యలో ఆవులు ఎట్లుంటాయో, అసలు వాటికైతే హారన్ కొట్టినా చోలేదు, మంది వేసినట్టు జరిగాయి. అదన్నమాట. సో హోప్ఫుల్లీ అర్థం చేసుకుంటారు సిచ్యువేషన్, అది అన్నమాట. ఇంకేం చెప్పాలో అర్థమవుతలేదు, నాకు కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. చలో ఓకేనా, సీ యూ. మనం వెళ్ళిపోదాం ముంగడికి. ఈ అరకు టు భద్రాచలం వెళ్ళే రూట్ వల్ల వెహికల్కి చాలా వరకు డ్యామేజ్ అయింది. గాలి కూడా ఆల్మోస్ట్ అన్ని టైర్లలో దిగిపోయింది, చూపిస్తా. అసలు ఎప్పుడు గాలి ఫుల్ ఉంటుంది నా టైరు. ఇగో మొత్తం అనగపోయింది ఆడ. ఇంకో ఇటు సైడ్ 40, అది ఇంకా మొత్తం రచ్చరంబోలు అయిపోయింది. మొత్తం నిన్ననే నీట్గా అడిగిన. మొత్తం మట్టి, అసలు ఘోరం. టైర్ గ్రిప్ కూడా తగ్గిపోయింది ఆఖరికి ఆ కచరా రోడ్ల వల్ల. ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ ఏం చేయాలో అర్థమవుతలేదు. పోనీగా గాయ్స్, ఈ రోడ్ చూడండి, అన్ని పొక్కలే ఈడ. నాకు అర్థమవుతలేదు, రాత్రి ఎవడన్నా గడ్డపార తెచ్చి తవ్వుతుండా లేకపోతే ఈ రోడ్లు. అసలు ఒక మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. మళ్ళీ పెద్ద దాన్ని టూరిస్ట్ స్పాట్ చేస్తుర్రు. ఇంకా జనాలు ఒకటే ప్రమోషన్. ఆ ప్రమోషన్ చేసేటోడు, డ్రోన్ షాట్లు చేసేటోడు, ఇవి కూడా చూపించాలి కదా. అరే భయ్ రోడ్లు మంచిగా లేవు జాగ్రత్త అని. అంటే ఇప్పుడు లైక్స్ వ్యూస్ వస్తే సరిపోయినా మీకు? డ్రోన్ షాట్లు వేస్తున్నారు, మారేడుమల్లిని పెద్ద చేస్తున్నారు. మళ్ళీ ఇంకా ఏదో షూట్ జరిగింది కదా, ఆ షూటు, అవన్నీ ఓకే తీస్తున్నారు, ఫైన్. మరి రియాలిటీ కూడా చెప్పాలి కదా. రోడ్లు ఇట్లున్నాయి, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తలేదు చక్కగా, ట్యాక్సులు అయితే బరాబర్ నొక్కుతుంది. అదన్నమాట సంగతి. చూపిస్తా, ఇంకా ముందు చాలా ఉన్నాయి.
నేను యాక్చువల్గా ఈ వీడియో పబ్లిష్ చేయొద్దు అనుకున్నా, బట్ ఫైనల్గా చేసిన. ఎందుకంటే దీంట్లో నా ఫ్రస్ట్రేషన్ బాధ కూడా ఉంది. ఇప్పుడు ఆ వీడియోలో చూసుకున్నట్టు అలా ఆవులు మేకలు ఏ టైంలో పడితే ఆ టైంలో రోడ్స్ క్రాస్ అవుతే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసి వెళ్తారు, ఐదర్ 40, 50, 60 డిపెండ్స్ అపాన్ ద రోడ్. సడన్గా ఆవులు వచ్చేస్తే ఇప్పుడు వాటిని గుద్దలేము, ఓకేనా. మనం హ్యూమన్ బీయింగ్స్, మనకు ఫీలింగ్స్ ఉంటాయి, దేన్నైనా కాపాడాలని చూస్తాం. దాన్ని గుద్దొద్దని మనం సైడ్కి జరిగితే, ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చూసినారుగా వీడియోలో, డైరెక్ట్ మంచి ప్రాణమే పోయేది, కానీ అదృష్టం ఉండి బతికిపోయినాడు. అది ఆ చెట్టు కొమ్మ వల్ల ఆపింది, అతను దిగేసినాడు. లేకపోతే అటు బోల్తా కొట్టేది, అతనికి ఇంజురీ కానీ ప్రాణమే పోయినా ఆశ్చర్యం లేదు అన్నమాట. ఎందుకు బ్రో నువ్వు వ్యాన్ లైఫ్ కదా, నీకు ఇదంతా ఎందుకు సంబంధం అంటే 100% సంబంధం బ్రో. ఎందుకు సంబంధం చెప్పాలా, నేను అరకు నుంచి ఇప్పుడు భద్రాచలం వరకు ట్రావెల్ చేసి ఉండే, మధ్యలో మారేడుమల్లి టచ్ అయింది. ఆ అరకు టు మారేడుమల్లి రోడ్ అయితే నా జీవితంలో అంత వరస్ట్ రోడ్ చూడలే. ఎందుకు నాకు ఇంత ఫ్రస్ట్రేషన్ అంటే, నా లెఫ్ట్ టైర్ లెఫ్ట్ ఆర్మ్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఒకనొక ప్లేస్లో రోడ్లు లేవు, ఇంత పొడవు గుంతలు, అలా టైర్ దిగబడితే కింద బాడీ కూడా రాసుకపోతుంది. అట్లా ఒక రౌత్ అయితే హిట్ అయింది, అది రీప్లేస్ చేయాలన్నారు. ఈరోజు సర్వీసింగ్ చేయించిన కదా, రీప్లేస్ అయితే చేయించిన, అదన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఏ గవర్నమెంట్ని ఉద్దేశించి కాదు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆ ఉన్న 5 yearsలో వాళ్ళు డెవలప్ చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేస్తారు, కనీసం వాళ్ళు ట్యాక్స్ పే చేసే దానికన్నా న్యాయం చేయాలి కదా, రోడ్లు వేయాలి కదా. ఇప్పుడు మారేడుమల్లిని ఒక మంచి స్పాట్ చేస్తున్నారు, అక్కడ పుష్ప షూటింగ్ కూడా జరిగింది. అలాంటప్పుడు రోడ్లు ఎలా ఉండాలి, నీట్గా ఉండాలి. ఆ ఘాట్ రోడ్ల గుంతలు చూస్తే అసలు ఎన్ని లారీలు బ్రేక్ డౌన్ అయినాయో లెక్కలేవు. డైరెక్ట్ డివైడర్లు గుద్దేసినాయి ఆ హోల్స్ని తప్పిద్దామని చూసి. నేను కల్లారా చూసిన. ఇంకా అవన్నీ పెడితే బాగోదని నేనైతే ఏం అటాచ్ చేయట్లేదు, ఓన్లీ ఈ యాక్సిడెంట్ని మాత్రమే అటాచ్ చేస్తున్నా. ఎందుకంటే అది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయినా. ఒకనొక టైంలో ఆవులు ఎంత హారన్ కొట్టినా జరగవు, దిగి మనం కట్టె తీసుకొని కొట్టాల్సి వస్తుంది, అలా అన్నమాట. అది పాయింట్. అండ్ ఇంకో థింగ్, ఇప్పుడు కామెంట్స్లల్లో కొంచెం నీతిమంతులు వస్తారు, ఏమంటారు తెలుసా, అది అడవి బ్రో, ఆవులు కాకపోతే ఏమొస్తాయి అంటే. అలాంటప్పుడు అడవి కదా బ్రో, రోడ్లు వేయొద్దు, ఊర్లు కూడా ఆ అడవిలలో కట్టొద్దు, ఓకేనా. దానికి ఆన్సర్ ఇదే, ఓకేనా. ఇప్పుడు రోడ్లు వేసిరంటే ఆబ్వియస్గా జనాలే వస్తారు, ఆవుల కోసం రోడ్లు అయితే వేయరు కదా, సో మనుషులు పోవడానికి. అలాంటప్పుడు ప్రాపర్గా బోర్డులు సైన్లు ఉండాలా. ఆ ఆవులు కాసేటోడు ఎవడైతుండో వానికి కొంచెం తెలివి ఉండాలి, వాడు అన్నం తింటే వానికి తెలివి ఉండాలి. రోడ్ల మీద పోతే బండ్లు తిరుగుతాయి, ఆ ఆవుల కన్నా ప్రమాదం ఉంటాయి, లేకపోతే మనుషుల కన్నా ప్రమాదం ఉంటాయి, అదన్నమాట. అది నా ఫ్రస్ట్రేషన్. అంతేగాని ఈ గవర్నమెంట్ని పాయింట్అవుట్ చేసి ఏ గవర్నమెంట్ గురించి నేను మాట్లాడా, నాకు అనవసరం కూడా, ఓకేనా. నాకు ఏ గవర్నమెంట్ ఉంటేంది భయ్, మనకు తగ్గట్టు ఫెసిలిటీస్ ఇస్తే చాలు, అదన్నమాట ఈ వీడియో. ఇక దీంతో ఎండ్ చేస్తాం. ఇంకా వద్దు, దీని కాంట్రవర్సీ చేయాలని లేదు, జస్ట్ నా ఇంటెన్షన్ని నేను చెప్పుకోవాలనుకున్న ఫ్రస్ట్రేషన్ని. ఎందుకంటే ఈ వీడియో ఎంతమంది చూస్తారో తెలియదు, అట్లీస్ట్ చూసి అవును కరెక్టే బ్రో అన్న ఫీలింగ్ కలుగుతుందేమో అని చేస్తున్నా. ఇంక ఇది అగెనెస్ట్గా పోతుందా, లేదు బ్రో కరెక్టే అంటారా అనేది మీ ఇష్టం. దానికి నేను రిప్లైస్ కూడా ఇస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే ఈ వీడియో అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నమాట, నా ఫ్రస్ట్రేషన్ తెలుపుకోవడానికే ఇది చూపిస్తాను. ఎందుకంటే నేను లైవ్ అని కాదు, నేను పోయే ప్రాసెస్లోనే 3 యాక్సిడెంట్లు చూసిన, అందులో 2 రికార్డ్ చేసిన, ఒకటి ఆల్రెడీ పెట్టిన, ఇది సెకండ్ వీడియో. ఇంకా వద్దు, ఇంకా ఇవన్నీ చెప్పాలనుకున్నా చెప్పిన అంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.